నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము 2వ అధ్యాయము భక్తిదేవి యొక్క దుఃఖమును తొలగించుటకు నారద మహర్షి ప్రయత్నించుట. 19వ శ్లోకము. నృణాం జన్మ సహస్రేణ భక్తో ప్రీతిర్హి జాయతే కలో భక్తి భక్త్యా కృష్ణ పురస్థితః. మానవులకు అంత సులభముగా భక్తి అలవడదు. ఎన్నో వేల జన్మల నుండి సంపాదించిన పుణ్యఫలము యొక్క ప్రభావం వలననే భక్తి మార్గమునందు అనురక్తి ప్రీతి కుదురుకొనును. కలియుగమునందు తరించుటకు ఒకే ఒక్క సాధనము కలదు, అదే భక్తి. అట్టి భక్తికి పరవశించిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయముగా మన ఎదుట సాక్షాత్కరించును. 20వ శ్లోకము. భక్తి ద్రోహకరాయే చ తే సీదంతి జగత్రయే దుర్వాసా దుఃఖమాపన్నః పురా భక్త వినిందకః. భక్తి అని పేరుతో కొందరు మోసము చేయుచుందురు. అట్టి ద్రోహులు ముల్లోకముల యందు దుఃఖమునే పొందెదరు. పూర్వకాలమునందు దూర్వాస మహర్షి భక్తులను నిందించెను. తత్ఫలితముగా కడగండ్ల పాలయ్యెను. 21వ శ్లోకము. అలం వ్రతైరలం తీర్థైరలం యోగైరలం మఖైః అలం జ్ఞాన కదాలాపై భక్తిరేకైవ ముక్తిదా. ఇక చాలు ఈ వ్రతములు, తీర్థములు, యోగములు, యజ్ఞములు, జ్ఞాన చర్చలు మొదలగు పెక్కు సాధనముల అవసరమే లేదు. ఒక్క భక్తి మాత్రమే ముక్తిని ప్రసాదించును. ధన్యవాదం. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వివి కామేశ్వరి విక్యూబ్కి.